యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు మనకు ఆశ్రయముగాను, కేడెముగాను, దుర్గముగాను ఉన్నాడు. మన హృదయము దేవుని యందు నమ్మిక ఉంచిన ఎడల నిశ్చయముగా నీకు సహాయం కలుగుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచుట వలన గొప్ప శూర కార్యమును చూడగలం. అపనమ్మిక కలుగకుండానట్లుగా నీ హృదయమును నీవు భద్రపరచుకోగలిగితే శక్తి కలిగిన కార్యములు కన్నులారా నీవు చూడగలవు. దేవుని గొప్ప కార్యములను నీవు వివరించగలవు. కనుక మనము ఎందుకు దేవుని కార్యాలు చూడలేకపోతున్నామో అర్థమవుతుంది కదా. మన విశ్వాసములో లోపము ఉండుట వలన మాత్రమే. మనము పరిపూర్ణమైన నమ్మకము దేవుని యందు ఉంచగలిగితే గొప్ప కార్యాలు చూడగలము. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. నా కేడెము, నా ఆశ్రయము, నా హృదయము నీ యందు నమ్మిక ఉంచి ఉన్నది గనుక సహాయము మేము నిత్యము పొందగలుగుచున్నామని మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నమ్ముట వలన గొప్ప కార్యాలు చూడగలమని, నమ్ముట వలన మాత్రమే శక్తి కలిగిన కార్యమును మా జీవితంలో అనుభవించగలమని. అవునయ్యా, మాకు అపనమ్మిక కలుగుకున్నట్లుగా విశ్వాసములో స్థిరులుగాను, కదలని వారుగాను, బలవంతులుగా మార్చమని వేడుకుంటున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి హృదయాలలో సడలని విశ్వాసముతో నింపమని వేడుకుంటున్నాం. స్థిరమైన నమ్మకముతో బిడ్డలను నడిపించుమని వేడుకుంటున్నాం. ఏదైతే ప్రార్థించి ఎదురు చూస్తున్నారో ఆ కార్యములు నిశ్చయముగా వారి కన్నులారా చూచున్నంతగా విశ్వాసమును కలుగు చేసి మీ ఘననామానికి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. దేవుని యందు నమ్మిక ఉంచి గొప్ప కార్యములు మీ జీవితంలో చూడాలని ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.